నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చాలా గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేస్తోంది ఇరాన్. ఈ యుద్ధానికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఏఐఎంఐఎం పార్టీ, ఈ రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ యుద్ధం విషయంలో పర్టికులర్గా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత మనం సంతాపం ఎందుకు ప్రకటించలేదు? ఇరాన్కి మనం అండగా నిలబడాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు భారత్ మౌనంగా ఎందుకుంది అని కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. ఈవెన్ సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ బీజేపీని నిలదీస్తున్నారు. ఈ మౌనం సరైనటువంటి పద్ధతి కాదండి. బట్ నిజానికి జరిగింది ఏంటంటే, భారత ప్రభుత్వం మౌనంగా లేదు. చాలా యుద్ధాల విషయంలో చెప్పినట్టుగానే, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో చెప్పినట్టుగానే, భారత్ ఇప్పుడు కూడా శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని, సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి మధ్య మార్గంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి భారత ప్రభుత్వం రీసెంట్గానే మాట్లాడడం జరిగింది. సో మౌనంగా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో, లేకపోతే ఏఐఎంఐఎం పార్టీ ఏమనుకుంటుందో, వాళ్ళు కోరుకుంటున్నట్టుగా భారత ప్రభుత్వం స్పందించలేదు. అలీ ఖమేనీ మృతి చాలా అన్యాయం, లేకపోతే అలీ ఖమేనీని ఇజ్రాయెల్ అన్యాయంగా చంపేసింది, లేకపోతే అమెరికా అక్రమంగా పొట్టన పెట్టుకుంది, చట్టవిరుద్ధంగా ఇది జరిగిందని చెబితే బహుశా కాంగ్రెస్ పార్టీ సంతోషించి ఉండేదేమో. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకి భారత ప్రభుత్వం స్పందించాలా? అవసరం ఉందా? ఇక్కడ ఆ విషయం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు స్పందించాలి? ఎంతవరకు స్పందించాలి? నిజానికి నెంబర్ 1 క్వశ్చన్, మనకి ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు? ఇజ్రాయెల్ ఎక్కువ సన్నిహితంగా ఉందా? ఇరాన్ ఎక్కువ సన్నిహితంగా ఉందా? ఎవరితో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? చరిత్ర చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా, భవిష్యత్తులో మన అవసరాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని సమయాల్లో ఎంతవరకు స్పందించాలో అంతవరకు మాత్రమే స్పందించాలి. తాజాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, ఇది భారత్ మౌనంగా ఉండడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇరాన్ ప్రజలకి, లేకపోతే ఇరాన్కి సంఘీభావం ప్రకటించాలి. మనం ఇరాన్తో కూడా మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా హిస్టారికల్గా, సాంస్కృతికంగా ఇరాన్తో కూడా మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరెక్టే, ఉన్నాయి. బట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇజ్రాయెల్తో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఆ దేశంతో ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ఇరాన్కి మనం ఎందుకు సంఘీభావం ప్రకటించాలి? నెంబర్ 1 క్వశ్చన్. ఇక్కడ ఇది ఇరాన్ మొదలైంది, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంగా మొదలైంది. అమెరికా కూడా ఉంది. ఇప్పుడు అది ఏ విధంగా రూపాంతరం చెందిందంటే, షియా వర్సెస్ సున్నీ, షియా ముస్లిం సామాజిక వర్గము, సున్నీ ముస్లిం సామాజిక వర్గంగా మారిపోయింది. ఇప్పుడు అందుకనే ఇరాన్ ఏం చేస్తోంది, చాలా దేశాలపైన దాడి చేస్తోంది. మనం రీసెంట్గా చూస్తే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడి చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక ఆయిల్ రిఫైనరీ, చమురు శుద్ధి కర్మాగారం, అక్కడ దాడి చేసింది. తర్వాత దుబాయ్లో బుర్జ్ ఖలీఫాపై అటాక్ చేసింది. ఇంకా చూసుకుంటే జోర్డాన్లో అటాక్ చేసింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అటాక్ చేసింది, ఖతార్లో, ఒమన్లో, కువైట్లో అమెరికా ఎంబసీ పైన అటాక్ చేసింది. సో ఈ దేశాలన్నీ కూడా సున్నీ ముస్లింలు మెజారిటీ గల దేశాలు. చనిపోయింది ఎవరు? షియా ముస్లింకి సుప్రీం లీడర్, ప్రపంచంలో ఉన్నటువంటి షియా ముస్లింలందరికీ కూడా ది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అలీ ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ. అతను చనిపోవడం అనేది రిలీజియస్గా వాళ్ళు చాలా ఎక్కువగా దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగానే కనబడుతుంది. ఓకే, ఫైన్. దాని ప్రభావం భారత్లో కూడా కనిపించింది. ఇక్కడ కూడా ఎక్కడెక్కడైతే షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారో, లక్నోలో కానివ్వండి, అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో, లాల్ చౌక్ దగ్గర కొంతమంది నిరసన ర్యాలీలు ప్రదర్శించారు. ఇక్కడ మన తెలంగాణలో, హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇలా ఎక్కడెక్కడైతే షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో బయటకు వచ్చి కొంతమంది క్యాండిల్ ర్యాలీలు, కొంతమంది ప్లకార్డులు పట్టుకున్న నిరసన ప్రదర్శనలు, కొంతమంది స్లోగన్స్, ఒక ఖమేనీ పోతే 1000 మంది పుడతారని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. సరే, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు నిరసనలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. ఈ నిరసనల్ని హైజాక్ చేసి ఇది మత ఘర్షణలకు దారితీసేలా రేకెత్తించడమో, లేకపోతే ఉద్రేకపరిచేటువంటి చర్యలు కూడా కొన్ని శక్తులు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను
హెచ్చరించింది. మత ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసింది తాజాగానే. సరే, కమింగ్ బ్యాక్ టు టాపిక్, ప్రతిపక్షాల ఆరోపణలు. దీని మీద ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరాన్ విషయంలో మన స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇరాన్ పైన అంత ప్రేమ దేనికి కాంగ్రెస్ పార్టీకి? దీని వెనక హిడెన్ అజెండా ఏమైనా ఉన్నదా అంటే ఒకటే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి వెపన్ ఏంటంటే మైనారిటీ అపీస్మెంట్కి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు అనేటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది. మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలామంది సీనియర్ పాత్రికేయులు చెప్పినటువంటి మాట, చెబుతున్నటువంటి మాట, చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట, దానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఈ దేశ సంపదలో ముస్లింలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆన్ రికార్డ్ చెప్పారు ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి ప్రధాని. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఈ మధ్యనే ఒక ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక ప్రచారంలో సందర్భంగా ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మీకు ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదంతాలు ఉన్నాయి. సో ఇప్పుడు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఇరాన్ మీద అంత ప్రేమ ఎందుకు కనబరుస్తోంది అంటే, ఒకటి అలీ ఖమేనీ మీద ప్రేమ కాదు, ఇరాన్ ప్రజలపైన మమకారం కాదు, షియా ముస్లింల మీద మమకారం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని మిస్ అవుతోంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది, దాదాపు 15 to 17% ముస్లిం జనాభా ఉంటుంది. వీళ్ళలో 85%, 80 నుంచి 85% మంది సున్నీ ముస్లింలు ఎక్కువ ఉన్నారు. షియా ముస్లింలు కేవలం ఒక 10 to 15% మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి నాయకుడు షియా ముస్లింకి చెందినటువంటి సుప్రీం లీడర్, సున్నీ లీడర్ కాదు. మరి ఈ లాజిక్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ మిస్ అవుతుందేమో తెలియదు. బట్ మొత్తానికి ముస్లింలే. సో ముస్లిం ఓట్లు తమకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బలం కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఏ రాష్ట్రమైనా కూడా ముస్లిం సామాజిక వర్గం అనేది ఒక పెట్టని కోట. అది ఆ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది. కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ విమర్శలు చేయడం వెనక కూడా, ప్రభుత్వాన్ని నిలదీయడం వెనక కూడా ఈ మైనారిటీ అపీజ్మెంట్ మంత్రమే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తద్వారా మైనారిటీలతో మేము ఉన్నామని చాటి చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అండ్ ఈ మధ్యనే అసదుద్దీన్ అవైసీ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, ఇజ్రాయెల్లో మోదీ గారు పర్యటించారు 2 రోజుల పాటు. ఆయన పర్యటన ఇలా ముగిసిందో లేదో వెంటనే ఆ మరుసటి రోజునే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆ మరుసటి రోజే దాడి జరిగింది. దాడికి గల కారణాలను కూడా వివరించారు. అక్కడ అణ్వాయుధాలు ఉండకూడదు, నెంబర్ 1, రెజీమ్ చేంజ్ జరగాలి, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇవన్నీ రకరకాల కారణాలతో నన్ను 2 సార్లు చంపడానికి ఇరాన్ ప్రయత్నం చేసింది, అందుకే నేనే చంపేశాను, మళ్ళీ నన్ను చంపడానికంటే ముందే నేనే చంపేశానని చెప్పి ట్రంప్ చెప్పడం, ఇవన్నీ కూడా కారణాలు తెలిసిందే. ఓకే, సో మోదీ గారు ఇలా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ దాడి జరగడము, ఇజ్రాయిల్ పర్యటనను, మోదీ గారి ఇజ్రాయిల్ పర్యటనను ఇజ్రాయెల్ వాడుకుంది. మోదీ టూర్ని ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. అక్కడ పార్లమెంట్లో ప్రసంగించడం ద్వారా వీఆర్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పడం ద్వారా మిగతా ముస్లిం దేశాలకి, లేకపోతే ఈ దాడి గురించి ప్రధాని మోదీ గారికి ముందే తెలుసు, లేకపోతే భారతదేశానికి ముందే తెలుసు, తెలియకుండా ఉంటుందా అని చెప్పి అసదుద్దీన్ అవైసీ భారత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. తెలిసినా తెలియకపోయినా అన్ని విషయాలు డిప్లొమాటిక్గా కొన్ని విషయాలు 4 గోడల మధ్యనే మాట్లాడాల్సి ఉంటుంది. అన్ని విషయాల్ని బాహాటంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మధ్య మార్గంగానే ఉండాలి. ఇజ్రాయెల్తో ఎందుకు ఇజ్రాయెల్ వైపు మనం కాస్త కూస్తూ ఇంక్లైన్ అయి ఉండాలి అంటే, ఎన్నో విషయాలలో కార్గిల్ యుద్ధం సమయంలో, కార్గిల్ వార్ జరిగినప్పుడు అమెరికా కూడా మనకి GPS సపోర్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అమెరికా అంగీకరించకపోతే ఆ రోజున ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసింది. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆ రోజున మనకి సొంతంగా లేదు. అమెరికా ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ రోజు ఇజ్రాయెల్ మనకిచ్చి మనకు ఆదుకుంది. అదొక్కటే కాదు, చాలా సందర్భాలలో ఇంటెలిజెన్స్ షేరింగ్ విషయంలో మొసాద్ చాలా సందర్భాల్లో మనకి సహాయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, వెపన్స్ విషయంలో ఎన్నో డీల్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి మనం ఎన్నో రకాల ఉత్పత్తుల్ని మనము దిగుమతి చేసుకుంటున్నాం. మిసైల్స్ కానివ్వండి, కొన్ని మచ్చుకి కొన్ని ఉదాహరణ చెప్తాను. ఎందుకు మనకి ఇజ్రాయెల్ అంత ఇంపార్టెంట్ అనేది, ఎందుకు మోదీ గారు ఎక్కువగా దీని గురించి మాట్లాడడం లేదంటే, బరాక్ 8 మిసైల్ సిస్టమ్ అంటారు, ఈ ఎయిర్ డిఫెన్స్, అలాగే మిసైల్స్, ఇవి కూడా మనము ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకుంటున్నాం. అలాగే ప్రెసిషన్ స్ట్రైక్ వెపన్స్ అంటారు, స్పైస్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, ఇవి
ఇవి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, డ్రోన్స్ ఉన్నాయి, ఇవి కూడా మనము ఇజ్రాయెల్ నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సర్వేలెన్స్, అలాగే ఇంటెలిజెన్స్ షేరింగ్, మనకు ఏదైనా ముప్పు పొంచి ఉందని తెలిసినప్పుడు వాళ్ళకు ముందుగా సమాచారం వస్తే అది మనతో షేర్ చేసుకుంటుంది ఇజ్రాయెల్. అమెరికా కంటే కూడా అమెరికా అసలు నమ్మదగిన పార్ట్నర్ కానే కాదు. ఏమైనా ఉంటే రష్యా చేస్తుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ మనకు సహాయం చేస్తుంది. సో ఆపత్కాల సమయంలో, యుద్ధ పరిస్థితులలో, క్రైసిస్ సమయంలో మనకి ఆదుకునే మిత్రుడు ఎవరుంటారో మనం వాళ్ళతోనే నిలబడాలి, రైట్? కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి ఇజ్రాయెల్ వైపు మనం ఎందుకు నిలబడాలి అని అనడానికి, చాలా కారణాలు ఉన్నాయి. అందుకనే మోదీ గారు లేదా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోండి, యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించండి అని చెప్పి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేదు మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇవ్వకూడదు, మీరు ఏదో ఇరాన్ వైపు ఉండాలి లేకపోతే ఇజ్రాయెల్ వైపు ఉండాలి, ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి అని చెప్పి ప్రొవోక్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అలాగే ఏఐఎంఐఎం కూడా అదే చేస్తోంది. గతంలో అమెరికా విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు అలాగే రెచ్చగొట్టారు. మీరు ట్రంప్ని అబద్ధాల కోరు అని ఎందుకనరు అంటే, అమెరికాతో శత్రుత్వం తెప్పించాలి, అమెరికాకు భారత్పై కోపం వచ్చేలా చేయాలి. సో ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం, పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాలలో కూడా చేయడం కొంచెం దురదృష్టకరంగానే చూడాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, చేయకపోతే ఆశ్చర్యం, అందులోకి కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఇంకా ఆశ్చర్యం. కాబట్టి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం, పొలిటికల్ మైలేజ్ కోసమే మీరు ఇరాన్కి సపోర్ట్ చేయండి అని చెప్పి వాదనలు చేస్తోందా? మైనారిటీ ఓట్ల కోసమే ఈ వాదనలు చేస్తోందా అంటే దానికోసమే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పాను కదా, చాలా ఉదంతాలు ఉన్నాయి. ఈవెన్ ఎంఐఎం పార్టీ కూడా ఈ దేశంలో ముస్లింలందరికీ నేనే ప్రతినిధిని, నేనే ఆదుకుంటానని చెప్పేటువంటి ప్రయత్నం, అందుకనే చాలా రాష్ట్రాల్లో ఆయన ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాడు ఆ పార్టీని. దాంట్లో భాగంగానే ఈ కామెంట్లు కూడా చేశాడు, యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, అంతవరకు బాగానే ఉంది. కానీ మోదీ టూర్ని ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది అని చెప్పడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రతిపక్షాల విమర్శలు ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్కి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్కి ఎందుకు చేయాలి, ఇరాన్కి ఎందుకు చేయకూడదు, ఏ విషయంలోనైనా? ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ రోజైనా ఇరాన్ మనకు బాహాటంగా మద్దతు తెలిపిందా? లేదు. ఒక సందర్భంలో మేము మీడియేట్ చేస్తాం, మధ్యవర్తిత్వం చేస్తాం, మీరు ఒప్పుకుంటే అని చెప్పింది. అవసరం లేదు, పొమ్మని చెప్పాం. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ వైపు ఇంక్లైన్ అవుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. బాహాటంగా మా స్టాండ్ ఇది అని చెప్పకపోయినా కూడా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కువ. ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు కానీ చాలా సందర్భాల్లో ఇరాన్ మనకేం అంత పెద్ద ఫ్రెండ్లీ కంట్రీ ఏం కాదు. కంపేర్ చేసుకున్నప్పుడు, ఇజ్రాయెల్తో కంపేర్ చేసుకున్నప్పుడు అసలు ఫ్రెండ్లీ కంట్రీ కాదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేటువంటి ఆలోచన, స్పృహ ప్రభుత్వానికి ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తాం. కరెక్టేనా కాదా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.